సమరయ స్త్రీ పాట. ఇర్మియాను కూడా పురుషుడే అని రాశాడు, నేను కూడా పురుషుడిని, నేను పాడుతున్నాను. కాసేపు ఆమె పాత్రలోకి వెళ్ళాలి. ఇప్పుడు నేను ఏం చేద్దాం, ఇప్పుడు స్త్రీ పాత్ర పోషించాల్సి వచ్చింది. సరే కానీ ఏం ఫీల్ అవ్వద్దు. ఈసారి ఎప్పుడన్నా పాడదాం. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా. ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా. ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. దాపు చేరి నన్ను చూసి దాహమని అడిగాడమ్మా. దాపు చేరి నన్ను చూసి దాహమని అడిగాడమ్మా. నేనిచ్చే నీళ్లు నీకు ఎప్పుడు దప్పిక కావన్నాడే. నేనిచ్చే నీళ్లు నీకు ఎప్పుడు దప్పిక కావన్నాడే. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా. ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. వాటర్ అందులో పడి చెప్పిన మాటలు పోగొట్టారు. చెప్పిన మాటలు పోగొడతారా? ఆ మాటలు పోయినాయి అంటే బాగుపడరు. ఆ మాటలు హృదయంలో పెట్టుకోండి, అప్పుడు దీవెన. యేసయ్య ఆమె ఇద్దరి సంభాషణ ఈ పాట. అయ్యానే సమరయ స్త్రీని మీరేమో యూదులాయే. మీకు మాకు ఏనాడైనా సాంగత్యం లేకపోయే. అయ్యానే సమరయ స్త్రీని మీరేమో యూదులాయే. మీకు మాకు ఏనాడైనా సాంగత్యం లేకపోయే. నేనిచ్చే నీళ్లు మీరు ఎలా పుచ్చుకుంటారయ్యా. నేనిచ్చే నీళ్లు మీరు ఎలా పుచ్చుకుంటారయ్యా. చేద నీకు ఏమీ లేదు, నీళ్లు నాకెట్లిస్తావంటి. చేద నీకు ఏమీ లేదు, నీళ్లు నాకెట్లిస్తావంటి. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా. ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. అయినా నీళ్లు నాకు ఇమ్మని నేనడిగానమ్మా. నీళ్లు నీకు ఇస్తా గాని నీ భర్తను రమ్మన్నాడే. అయినా నీళ్లు నాకు ఇమ్మని నేనడిగానమ్మా. నీళ్లు నీకు ఇస్తా గాని నీ భర్తను రమ్మన్నాడే. అయ్యా నేనొంటరిదాన్ని, నాకు ఎవరు లేరన్నానే. అయ్యా నేనొంటరిదాన్ని, నాకు ఎవరు లేరన్నానే. లోపమేమి ఎరగనట్టు లోగుట్టు దాచానమ్మ. లోపమేమి ఎరుగనట్టు లోగుట్టు దాచానమ్మ. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మ. ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా.
లేడన్నాడే, వెనిమిట్లైదుగురన్నాడే, ఇప్పుడున్నవాడు కూడా నీకు భర్త కాడన్నాడే. ఆయనకి తెలియదైంది ఎవరి సంగతి ఏందో. నీకు భర్త లేడన్నాడే, వెనిమిట్లైదుగురన్నాడే, ఇప్పుడున్నవాడు కూడా నీకు భర్త కాడన్నాడే. వివరంగా నా గుట్టంతా విప్పి నాకు చెప్పాడమ్మా, వివరంగా నా బతుకంతా విప్పి నాకు చెప్పాడమ్మా. ఆనాటి నుండి నేను ఆయన సాక్షినయ్యానమ్మా, ఆనాటి నుండి నేను ఆయన సాక్షినయ్యానమ్మా. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. గుట్టు విప్పినవాడు నీ గుట్టు విప్పుతాడు. ఏ తట్టు చూస్తున్నావో లో గుట్టు దాస్తున్నావో. నా గుట్టు విప్పినవాడు నీ గుట్టు విప్పుతాడు. ఏ తట్టు చూస్తున్నావో లో గుట్టు దాస్తున్నావో. గుట్టు రట్టు కాకముందే తప్పులొప్పుకోవాలమ్మా, గుట్టు రట్టు కాకముందే తప్పులొప్పుకోవాలమ్మా. తప్పకుండా యేసు ముందు తల వంచి మొక్కాలమ్మా, తప్పకుండా యేసు ముందు తల వంచి మొక్కాలమ్మా. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. దాపు చేర నన్ను చూసి దాహమని అడిగాడమ్మా, దాపు చేర నన్ను చూసి దాహమని అడిగాడమ్మా. నీళ్లు నీకు ఎప్పుడు దప్పిక కావన్నాడే, నేనిచ్చే నీళ్లు నీకు ఎప్పుడు దప్పిక కావన్నాడే. యాకోబు యేసయ్య సిగ్గుపడితే అట్ట పాడాలి. ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా పాడడే. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. హల్లెలూయా. చాలామంది కోరిక, ఇది సంవత్సరాల కోరిక ఇప్పుడు తీరింది. అంత మంచి పాట ఇరిమియాకి ఇచ్చాడు దేవుడు. ఆయన్ని కుటుంబాన్ని ఆశీర్వదించుగాక. పాడిన నన్ను కూడా దేవుడు దీవించును, విన్న మిమ్మల్ని కూడా దీవించు, లైవ్లో ఉన్న వాళ్ళని జూమ్లో ఉన్న వాళ్ళని కూడా దేవుడు దీవించును కాక. పాపం వాళ్ళు కూడా సర్దుకోవాలి, మొత్తం లైన్లోకి వచ్చారు. అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే సంతోషంగా మళ్ళీ కలుసుకుందాం. మీ చేతిలో ఉన్న నూనె కోసం ప్రార్థన చేశా. అనుమానాలే పెద్ద రోగాలు పెట్టుకోకండి, విశ్వాసం ఉంచండి, ధైర్యంగా ముందుకెళ్ళండి, పోయి తినండి, ఇంకా బయలుదేరండి, వెళ్ళేటప్పుడు చిన్నగా పోండి, క్షేమంగా ఇల్లు చేరండి. మీ పిల్లలు, వస్తువులు, సెల్లులు, డబ్బులు మీదే బాధ్యత. సెలవు. ధన్యవాదాలు, వందనాలు.